మీ మీద నమస్తే అండి. చాలా నమ్మకం ఉంది రావు. అవునా? చూద్దాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా ఫస్ట్ శ్రీ 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 రామోజీరావు గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన అందరి ఇళ్లలో ఆయన తెలియకుండానే ఒక పార్ట్ అయ్యారు. పొద్దున లేస్తే ఈనాడు న్యూస్ పేపర్, మధ్యాహ్నం మంచి ముద్దపప్పులో ప్రియా పికిల్స్ ఆవకాయ, సాయంత్రం కాలక్షేపానికి సీరియల్స్, రాత్రి పడుకునే ముందు న్యూస్, మళ్ళీ సండే రాగానే ఈనాడు మ్యాగజైన్ ఓపెన్ చేస్తే వంటకాలు, అందులో పద వినోదాలు. సో సో అలా తరతరాలుగా ఆయన తెలియకుండానే హీ వాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో ఇట్ వాజ్ వెరీ కొంచెం ఇట్ వాజ్ రియలీ ఏమంటారు, ఇట్ వాజ్ పెయిన్ఫుల్ this year to see that news, but he'll be there with us, and I wish he was there to watch this wonderful film which వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దీంట్లో జరిగినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నా వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్న మూవీస్ ఈజ్ అండర్ హిస్ బ్యానర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఆఫ్ కోర్స్ డ్రీమ్ ఫార్మర్స్ సుధీర్ గారు, బాపినేడు గారు ఫర్ గివింగ్ మీ దిస్ స్ప్లెండిడ్ ఆపర్చునిటీ. సో సినిమా విషయానికి వస్తే డెఫినెట్లీ ఏదో చెప్పాలని కాదు, బట్ మీరు ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ తెలుగు సినిమాలో చూసారా? సో మోస్ట్లీ కాదు, చూసుండరు. సో దిస్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ ఫిలిం చూడబోతున్నారు. రోడ్ ట్రిప్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అండ్ మీ అందరినీ 2.5 ఎంతసేపు 2 hours 10 minutes కదా, 2 hours 10 minutes మీరు వీళ్ళతో ట్రావెల్ చేస్తారు ఫ్రమ్ వైజాగ్ టు గోవా. మధ్యలో చాలా ప్లేసెస్ వస్తాయి. సో ఎమోషన్స్ అన్నిటితో మీరు కనెక్ట్ అవుతారని చాలా గట్టిగా నమ్ముతున్నాము మేమందరం కలిసి. 4 months షూట్ చేసామండి ఇది. అండ్ థ్యాంక్ఫుల్లీ చాలా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది. యూజువల్గా అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని టెన్షన్ పడుతుంటాం, కానీ ఇది టక్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ స్పీడింగ్ అప్ దిస్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, సో నా పేరు కూడా వీరాంజనేయులు అండి. సో మా తాత తెలుసు కదా, బ్రెమ్మీ గాడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన పేరు షేర్ చేసుకోవడం కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో బేసికలీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. నేను మీకు తెలిసే ఉంటుంది, నేను ఫస్ట్ మరిడేష్ బాబుగా సినిమా బండిలో చేశాను. మై సెకండ్ మూవీ వాస్ కీడాకోలా. అందులో బ్రహ్మానందం సార్తో ఫుల్ లెంగ్త్గా చేశాను. సో అప్పుడు ఒక చిన్న వెలితి ఉండిపోయింది, ఆయన మనవాడిగా చేయలేదని. నా ఫ్రెండ్ తాతగా చేశారు ఆయన. సో ఆయన మనవాడిగా చేయాలని చాలా ఉండింది అనమాట. సో నేను సార్తో అన్నా, సార్ అంటే అందులో ఒక ఎమోషనల్ సీన్ ఉండేది, అది చూసి నాకు చాలా ఏర్చేసింది అనమాట. సార్ మీతో ఒకసారన్నా ఒక డైరెక్ట్ రిలేషన్షిప్తో ఒక మూవీ వస్తే బాగుంటుంది అని ఆయనతో ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇట్లా తిరిగి ట్రై చేయి అన్నాడు అనమాట. సో కట్ చేస్తే నేను ఇవాళ ఆయన మనవాడిగా ఆయన సేమ్ పేరు తో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ ఈవెన్ విత్ మా నవరస రాయ నరేష్ గారు ఆల్సో. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా పాత ఇంటర్వ్యూస్ చూసుకోవచ్చు మీరు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే నేను నరేష్ గారి పేరు చెప్పేవాడిని. సో ఆయన చేసిన జంబలకిడి పంబ కానీ, చిత్రం బళారి చిత్రం కానీ, నాకు అన్ని డైలాగ్స్ మొత్తం వర్డ్ టు వర్డ్ తెలుసు. యాక్టింగ్ కూడా చేయగలను, ఇక్కడ చేస్తే బాగోదు కాబట్టి నేను చేయట్లేదు. సో అంత ఫేవరెట్ యాక్టర్తో నేను మొత్తం ఫుల్ లెంగ్త్ ఒక తండ్రి కొడుకులుగా మేము మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటాం. విత్ చాలా ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఐమ్ రియలీ బ్లెస్డ్. నా ఫేవరెట్ యాక్టర్స్తో ఒకటేసారి పనిచేస్తున్నాను. అండ్ శ్రీలక్ష్మి గారు, సో ఆవిడతో వర్కింగ్ వాజ్ ఆల్సో అమేజింగ్. అసలు చిన్నప్పుడు సేమ్ ఇలానే శుభలగ్నం కానీ, మావి చిగురు కానీ, జంబలకిడి పంబలో కానీ ఆవిడని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది డైరెక్ట్గా. అండ్ ఇందులో నేను ఫేవరెట్, నువ్వు ఫేవరెట్ కాదు, ఓకే. సో నేను ఫేవరెట్ మనవాడిని అనమాట. సో మా ఇద్దరు కూడా చాలా మంచి సీన్స్ ఉంటాయి. సో ఇదొక చిన్న, మీరు ఒకసారి యాక్చువల్లీ చూస్తే వీళ్ళందరూ జంధ్యాల గారితో పనిచేసిన యాక్టర్స్ అండి. నరేష్ గారు కానీ, బ్రహ్మానందం గారి కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ జంధ్యాల గారు అనమాట. సో వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇందులో పనిచేయడం, అలాంటి సెట్లో నేను పనిచేయడం అనేది నాకు ఆల్మోస్ట్ ఒక మినీ జంధ్యాల గారి మూవీ సెట్లో పనిచేస్తున్న ఆ ఫీలింగ్, ఆ అదృష్టం నేను మాటల్లో చెప్పలేను అనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ.
సో ఆన్ దట్ నోట్ ఇంకా వీళ్ళందరికీ కాంపెన్సేట్ చేయాలి కదా, ఒక్కొక్క నిమిషం 6 నిమిషం మాట్లాడితే. సో వీళ్ళకి కూడా పే చేసాం కదా, సో అందుకనే. సో బట్ ఎనీవేస్, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఫిలిం అండ్ ఐఎమ్ షూర్ మీరు మీ పిల్లల్ని, మీ పెద్దవాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని అందరినీ తీసుకెళ్తారని నాకు మా గట్టి నమ్మకం. ప్లీజ్ ఎంకరేజెస్. తీసుకెళ్తారు, తీసుకెళ్ళక్కర్లేదు, ఇంటూ కూర్చోబెట్టి. Thank you everyone for coming. All the guests, press, everyone, thanks a lot. 2020 కోవిడ్ టైంలో ఒక పాజిటివ్ సినిమా ఒకటి రాసుకోవాలి అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది. అది 2024 ఆగస్ట్ 14th మీ ముందరికి వస్తుంది. ఈ 4 ఏళ్ళు ఈ క్యారెక్టర్స్ తోటి, కథతోటి ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను, 4 కాలాల పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగరుతో చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్. లవ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, లవ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ సిట్టింగ్ దేర్, ఎవ్రీ వన్, అండ్ లవ్ ఫ్రమ్ దిస్ టీమ్, లవ్ ఫ్రమ్ ఈటీవీ విన్, లవ్ ఫ్రమ్ మై ప్రొడక్షన్ హౌస్. ప్రతి ఒక్కరు బియాండ్ దేర్ వే వెళ్ళి ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేశారు. ఐ కెన్ జస్ట్ బీ గ్రేట్ఫుల్ టు యూనివర్స్ అండ్ టు దెమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెస్ మీడియా. అండ్ మేము పిలవగానే వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. పవిత్ర గారు కానీ, తిరువీర్ కానీ, వినోద్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మళ్ళీ ఇట్స్ వెన్ ఒరిజినల్. మళ్ళీ మీరు అందరూ కలిసి కూర్చొని ఇంట్లో చూడాల్సిన విధంగా ఈ సినిమా ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ సైడ్, లైక్ మనం ప్రతిసారి కలుస్తూనే ఉన్న, ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నా నేను. నవ్ ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సక్సెస్ మీట్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. యా సో ఇప్పుడు నితిన్ గారిని, హెడ్ ఆఫ్ కంటెంట్, నితిన్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మా అందరు రథసారథులు. తెలుసు లేదు నేను కూడా ఇలా ఓకే. సో ఇక్కడికి వచ్చిన రథసారథులు లాంటి అందరూ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్ కాల్ చేసిన వచ్చినారు. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నానండి. సో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15 మనకి ఇండిపెండెన్స్ వస్తుంది, బట్ 1 day ముందే వీరాంజనేయులకి స్వాతంత్రం రాబోతుంది. సో ఆ యోధుడు మీ అందరికీ నచ్చుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఇవన్నీ ఖచ్చితంగా సక్సెస్ మీట్లో మాట్లాడతామండి. ఒకే ఒక స్మాల్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎదిగే క్రమంలో మన నాన్ననే మన సూపర్ హీరో. ఎదిగిన తర్వాత ఏంటి మా నాన్న నాకేం ఇవ్వట్లేదని చెప్పి మనం తక్కువ చేసి చూస్తూ ఉంటాం. మళ్ళీ మనందరం ఫాదర్ అయిన తర్వాత అరే ఇంత గ్రేట్ మా ఫాదర్ అనుకుంటాం. అలాంటి ఫాదర్స్ అందరికీ సినిమా అంకితం. అనురాగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అవుతారు తెలుగులో. అనురాగ్, కంగ్రాచ్యులేషన్స్. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ మ్యాన్, బికాజ్ ఫస్ట్ టైం డైరెక్టర్ అండి. ఇంత మంచి కాస్ట్, ఇంత పెద్ద కాస్ట్, ఆన్సెంబుల్ కాస్ట్తో ఇన్ని లొకేషన్స్లో, మోర్ దాన్ ఆల్మోస్ట్ 10 లొకేషన్స్ ఉంటాయి ప్లేసెస్తో సహా. అన్ని లొకేషన్స్ పెట్టుకొని కూడా 1 day కూడా ఎక్స్ట్రా డే కాకుండా షూట్ చేశాడు, ఆన్ టైమ్, ఇన్ క్వాలిటీ. దాన్ని బట్టి చెప్పొచ్చు ఎలాంటి డైరెక్టర్ అవబోతున్నారని. సో కంగ్రాచులేషన్స్ అనురాగ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ అగైన్, ఎస్పెషలీ సాయి. ఇందాక రాఘమయూర్ గారు చెప్పినట్టు రామోజీరావు గారు చూసుంటే చాలా బాగుండు ఈ సినిమా. తప్పకుండా అనుకునేవారు అరే ఆర్ లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి. సో దిస్ ఫిలిం డెఫినెట్గా ఆయనకు ఖచ్చితంగా ఎక్కడున్నా ఆయన అది చూస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే బాపిరెడ్డి గారికి, అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం మెయిన్గా సుధీర్ గారు ఫ్రమ్ డ్రీమ్ ఫార్మర్స్. ఆయనతో ఒక ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఇలాంటి ఒక ఫ్యామిలీ అందరూ ప్రశాంతంగా చూసి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పే కథ కావాలంటే ఇమీడియట్గా పంపించారు. సో ఫ్రమ్ దేర్ ఇట్స్ బీన్ 1 year జర్నీ. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, ప్రియదర్శిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియా గారు థ్యాంక్ యూ, ఐశ్వర్య థ్యాంక్ యూ, అండ్ ఆల్ ఆఫ్ యూ. వస్తున్నా హీరోస్ లాస్ట్లో రావాలి కదా ఒక టెంప్లెట్. సో థ్యాంక్ యూ ఆల్ గెస్ట్, ప్రవీణ్ గారు, వినోద్ గారు, అండ్ ఎవ్రీవన్. అంకుర్ థ్యాంక్ యూ. అరవింద్, ద ఆర్ట్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ టెక్నీషియన్. యూ విల్ సీ దట్ వర్క్ ఆన్ స్క్రీన్. ఇవాళ రాలేదు. కమింగ్ టు రాఘమయూర్, మరిదేశ్ బాబు. ఒక మరిదేశ్ బాబు ఎలా ఉన్నారో ఒక వీరు అలా అవ్వబోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పింది అస్సలు కాదండి. చూసిన తర్వాత డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, మంచి సినిమా చేశారని. అండ్ దెన్
సార్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ సంవత్సరంతో 50 ఏళ్ళు నటుడిగా పూర్తి చేసుకోబోతున్న యంగెస్ట్ డైనమిక్ అండ్ ద ఫైర్ నరేష్ గారు. సో ఈ సినిమాలో చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకొని సినిమా అయిన తర్వాత వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పేలా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన యాక్టింగ్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ అడిషన్ టు దిస్ ప్రాజెక్ట్ చేంజ్ ద ఎంటైర్ డైనమిక్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరువీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ మీడియా. మళ్ళీ మనం August 14 తర్వాత గీతా భగత్ గారి బ్లెస్సింగ్స్తో సక్సెస్ మీట్ గోవాలో చేద్దాం. ఇది బాగుంది. ఐ లవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కదా ఆయన స్పీచ్ పవిత్ర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఇట్ మీన్స్ నో యాక్చువల్లీ చిన్న టెన్షన్లో ఉన్నాను అంతే. సో థ్యాంక్ యూ. లాస్ట్ మినిట్లో కూడా థ్యాంక్స్ ఫర్ అక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ జాయినింగ్ ది స్టేజ్ అండి. బికాస్ ఇలాంటి ఒక ఫ్యామిలీ ఫిల్మ్ లాంచ్ చేయాలి అంటే నథింగ్ బెటర్ దాన్ నరేష్ గారు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ. లవ్లీ. చాలా థ్యాంక్ యూ. సో యాజ్ యూజువల్ టెన్షన్లో మర్చిపోయాను. చాలామంది అంటున్నారు ఒక మలయాళం సినిమాకి రీమేక్, ఒక ఇంగ్లీష్ సినిమాకి రీమేక్ అని. రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, ఇన్స్పిరేషన్ కాదండి. ఒరిజినల్ ఫిలిం. అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్ లాగా అండ్ ఒరిజినల్ ఫ్రమ్ అనురాగ్. ఇట్స్ అన్ ఒరిజినల్ స్క్రిప్ట్ రైట్ ఫ్రమ్ ఎవ్రీ సీన్. ఏ సీన్కి రిఫరెన్స్ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత దీని మీద రిఫరెన్స్లు వస్తాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. ఎస్, మీరు చెప్పిన స్పీచ్లో నాకు ఇంకోటి కూడా చాలా నచ్చింది. నరేష్ గారిని అడ్రస్ చేస్తూ చెప్పింది కాదు, గోవా డెఫినెట్లీ నచ్చింది. బట్ అది కాకుండా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ అని చెప్పి యంగ్ అని చెప్పారు. అఫ్ కోర్స్ యంగ్. నాకు నరేష్ గారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అని. సో థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఆయన ఆనందంగా ఉంటారు, అందుకని ఎప్పుడు ఆయన యంగ్గా ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డైరెక్టర్ ప్రవీణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రవీణ్ గారు. టీజర్ చూశాను, అంటే లైక్ నాకు చాలా ఆనెస్ట్గా అనిపించింది. ఐ థింక్ ఆఫ్టర్ 14th ఇట్స్ గోయింగ్ టు బి ఏ బ్లాస్ట్. అంటే కంటెంట్ ఈ కాలంలో నాకు తెలిసి కంటెంట్ కన్నా పెద్దది ఏమీ లేదు. నథింగ్. కంటెంట్ ఈజ్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ రియల్లీ, అంటే నాకు పర్సనల్గా ఐ వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని అంటే చాలామంది యంగ్ డైరెక్టర్స్కి చాలా కంటెంట్ ఉంటుంది, కానీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరు చేస్తారంటే నాకు ఇప్పుడు కనిపిస్తుంది కొత్త కంటెంట్ ఏదైనా చేస్తే ఈటీవీ దగ్గరికి వెళ్ళొచ్చు. దే ఆర్ ప్రొడ్యూసర్స్ బ్రిలియంట్. అంటే ప్రతిదీ చాలా హానెస్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ అనురాగ్, ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ యూ గోయింగ్ టు బీ ఏ డెబ్యూ. చాలా మంచి డెబ్యూ చేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్. అండ్ మా మరిటేష్ బాబు చాలా పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు. అండ్ ఇంకోటి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అంటే మీరు అందరికన్నా పెద్ద యాక్టర్, అంటే బేసిక్గా ఇప్పటి నుంచి వస్తున్నారు, కానీ యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం, వాళ్ళని ఒప్పుకోవడం అన్నది చాలా చాలా ఆనెస్ట్గా అనిపించింది. అయినా మీరు ఇవ్వడం కూడా వాళ్ళ సపోర్ట్ అండి. డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ దెమ్. లైక్ మీరు ఉండడం ఈ సినిమాలో వాళ్ళకి చాలా ప్లస్. అండ్ యా, డెఫినెట్లీ ఇట్స్ ఏ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి సినిమాలో. 14th ఇస్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నా డైరెక్టర్ వినోద్ గారికి మైక్. నమస్తే అండి, నా పేరు వినోద్. నేను ఈ సినిమా చూశాను ఆల్రెడీ. ప్రవీణ్ ఏదైతే ఎక్సైట్ అయ్యాడో, నేను సినిమా చూశాక నాకు ఎక్సైట్మెంట్ కలిగింది. నిజంగా చెప్తున్నాను. ఏదో టీజర్ చాలా బాగుంది, సినిమాలో ఏదో ఉండబోతుంది కదా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సినిమా నిజంగా ఇట్స్ అందరికీ నచ్చే సినిమా అండి. నేను చూసినంతసేపు నవ్వుకుంటూ ఉన్నాను, మధ్యలో దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాను. సో ఆల్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్. సినిమా అంతా అయ్యాక మళ్ళీ ఒకసారి సినిమా అంతా చూడాలన్నంత కోరిక కలిగింది. అనురాగ్, యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ మ్యాన్. నాకు అనురాగ్ 2019 నుంచే మనం ఎప్పటి నుంచో పరిచయము. ఈ కథతో తను ట్రావెల్ అవుతున్నప్పటి నుంచి నేను క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. ఎక్కడ చిన్న కాంప్రమైజ్ కూడా అవ్వకుండా చివరిదాకా తీసుకొచ్చాడు. అండ్ ఫైనల్లీ ప్రొడక్ట్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అండ్ ఒక చిన్న రోల్లో నాకు చిన్న యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను చూశాడు, నాలో యాక్టర్ ఉన్నాడని. అండ్ నాకు లక్కీగా అది నరేష్ గారితో పాటు ఒక చిన్న రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఇక్కడ స్పెషల్గా ఈటీవీ విన్ గురించి చెప్పాలి ఒకసారి. మేము రకరకాల ప్రాజెక్ట్స్ గురించి కొలాబరేట్ అవుదామని కలిసినప్పుడు, ఈ నితిన్ని కలిసినప్పుడు నేను ఒక చాలా క్లియర్ డిఫరెన్స్ చూశానండి మిగతా ప్లాట్ఫామ్స్కి, ఈటీవీకి. మిగతా ప్లాట్ఫామ్స్ ఎంత కాదన్నా కొంచెం ఇది ఎంత ఎక్కువ దూరం వెళ్తుంది, ఎంత వైరల్ అవుతుంది, ఎంత రీచ్ అవుతుంది అనే ఇంటెన్షన్ కనపడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈటీవీ దగ్గర నితిన్ నాకు ఇచ్చిన ఒకటే ఇన్పుట్ ఏంటంటే,
ఆ రీచ్ అవన్నీ పక్కన పెట్టండి. నాకు ఫ్యామిలీ హోల్ హార్టెడ్‌గా ఇంట్లో కూర్చొని పిల్లలతో సహా చూసే టైప్ కంటెంట్ ఎక్కువ కావాలి మాకన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. సో దట్ ఆనెస్టీ ఈజ్ అది చాలా అవసరం. అండ్ నితిన్ అండ్ సాయి గారు, ఈటీవీ విన్ హ్యాస్ ఎ విన్నర్ ఇన్ హ్యాండ్. ఇది ఆల్రెడీ ఇట్స్ ఎ విన్నర్ ఇది సినిమా. చాలా బాగుంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. అండ్ ఎవ్రీబడి అందరూ చాలా బాగా చేశారు. రాఘమయ్య, ప్రియా, నరేష్ గారి నేను చెప్పేదేం లేదు. సో అందరూ బాగా చేశారు. కంగ్రాట్స్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. August 14 తప్పకుండా చూడండి. ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చూపించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్.